హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. 10% రిజర్వేషన్ చట్టం అనేది ఆర్థికంగా బలహీన వర్గాల అభివృద్ధికి కేంద్రం ఉద్దేశంతో తెచ్చిన చట్టం. ఈ చట్టం 2019లో భారత ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వారు, ఇతర వర్గాలకు చెందిన వారికి ప్రామాణికమైన హక్కులను కల్పిస్తూ వారికి విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించబడుతుంది. అయితే ఈ చట్టం అమలులో కొంత ఆలస్యం జరుగుతుంది. అది అలా ఎందుకు జరుగుతుందని ఏఎన్ఆర్ స్టూడియోస్ ఫౌండర్ అయినటువంటి అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారి మాటల్లో విందాం. ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఈ మధ్యలో కొత్తగా ఇప్పుడు దీని మీద చర్చ మొదలైంది. ఇంకంటే రిజర్వేషన్స్ అన్ని రద్దు చేసి అందరికీ సమానంగా ఎకనామికల్లీ వాళ్ళు వీక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ రిజర్వేషన్ వర్తించాలి అనేది దీన్ని బిల్ తీసుకురావాలని చెప్పేసి చర్చ జరుగుతుంది. దీన్ని అనేక సంఘాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరికీ ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్ని పోతాయి. ఎందుకంటే ఉన్నత వర్గాలకి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు రిజర్వేషన్లు పోయి మాకు అన్యాయం జరుగుతాయని చెప్పి దీన్ని ఉవ్వెత్తున ఉద్యమం లేచినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలలో కొంతమంది మేధావులు ఏమంటారు అంటే ఇది సమానత్వంగా తీసుకొచ్చి, ఎందుకంటే ఉన్నత వర్గాలలో కూడా పేదవారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ వర్తించే విధంగా ఎంతో కొంత ఈ రిజర్వేషన్లు రద్దు కాకుండా వీళ్ళకు కూడా ఒక సపరేట్గా వాళ్ళకు ఒక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వీళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. దీని మీద హోరాహోరీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో జరిగిన తర్వాత ఫైనల్లీ అవుట్పుట్ ఏం తీసుకొస్తారనేది చూడాలి. ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి కూడా ఇది బిల్లు అమలు అయిందని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ అయ్యి అంతా కూడా దీన్ని తీసుకొని ఒక డాటా బేస్డ్ అంతా కూడా తీసుకొని 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనిపైన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పైన చర్చ జరుగుతుంది. ఒకవేళ అమలు జరిగితే బీసీ సోదరులు కానీ రాష్ట్రం మొత్తంలో కూడా అంటే ఉద్యమం చాలా ఉధృతమైతే అయ్యే పరిస్థితులు మనం కనిపిస్తున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా నా వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా షేర్ చేసుకొని కామెంట్లో మీరు కామెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఏఎన్ఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.